హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు lathakanth మ్యాజిక్. ఇవాళ మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తినే ఫేవరెట్ అయిన ఆలు శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇది పైన క్రిస్పీగా లోపల ఆలు స్టఫ్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడానికి ముందుగా ఆలులు తీసుకుని ఉడకబెట్టుకుని తొక్కు తీసుకుని ఇలా చేత్తో స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. జీలకర్ర వేగిన తర్వాత చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. వీటిని ఒక 20 సెకండ్ల పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చిన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు. మీరు ఎన్ని ఆలులు తీసుకుంటున్నారో దాని తగ్గ ఉప్పు వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని 1 నిమిషం పాటు లేదా 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాడనివ్వద్దండి. తర్వాత ఇందాక మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న ఆలులు వేసి మొత్తం అంతా ఈ మసాలా అంతా దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఈ టైంలోనే మీరు కావాలంటే చిన్న కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ చేసుకోవడానికి బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒక బ్రెడ్ సైజ్ మీద ఇక్కడ నేను కెచప్ రాస్తున్నానండి. టమాటా కెచప్, మీరు మైనీస్ కూడా రాసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకో బ్రెడ్ మీద ఇందాక మనం తయారు చేసుకున్న ఆలు మసాలా ఉంది కదా, అది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన రీతిగా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి బ్రెడ్ కొంచెం జెంట్లుగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు టోస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర టోస్టర్ ఉంటే టోస్టర్లో టోస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తవా మీద రోస్ట్ చేస్తున్నానండి. దానికోసం తవా పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుని దానిపైన ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్రెడ్ స్లైస్ దాని మీద పెట్టుకుని 2 వైపులా చక్కగా దూరగా ఎర్రగా వేగేటట్టు ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటున్నాను. మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది. మీరు ఆయిల్ కాకపోయినా బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ గీ మాత్రం వేయొద్దండి. ఇలా అయిపోయిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన రీతిగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. దీన్ని మీరు టమాటా కెచప్తో కానీ మైనీస్తో కానీ తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.